భగవంతునితో అనుబంధం. ఒక అల తనతో పాటు ఎగిసిపడి మరొక కెరటాన్ని చూసి ముచ్చటపడి దానితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుందనుకుందాం. వారి పెళ్లి వల్ల వారికి పిల్ల అల పుడుతుంది. మూడు కలిసి ముచ్చటగా సముద్రంలో ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. కానీ మనకు తెలుసు ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే అని. అంతేకాదు, రెండు అలలు కూడా ఎన్నడూ ఒక్కసారి పుట్టవు, ఒక్కసారి లయమవు. అందువల్ల అలకు అలకు మధ్యనున్న సంబంధం తాత్కాలిక అనుబంధం, వచ్చిపోయే అనుబంధం. కానీ అలకు సముద్రంతో ఉన్న అనుబంధం శాశ్వత అనుబంధం, స్వాభావిక అనుబంధం. విరాట్ భక్తునికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. తనకు భగవంతునికి మధ్య ఉన్న అనుబంధం అలకు సముద్రానికి మధ్య ఉన్న అనుబంధం లాంటిది. అంటే అది శాశ్వతం, స్వాభావికం. అదే తనకు తోటి మనుషులకు ఉన్న అనుబంధం అలకు అలకు మధ్య ఉన్న అనుబంధం లాంటిది. అతనికి అనేక మందితో అనేక బంధాలు ఉండవచ్చుగాక. అందులో కొన్ని పవిత్రమైనవి, ఆత్మీయమైనవి, ప్రాథమికమైనవి కూడా అవచ్చు కాక. కానీ భగవంతునితో ఉన్న అనుబంధం వీటికన్నా పవిత్రమైనది, లోతైనది, ప్రాథమికమైనది, అన్నింటినీ మించి వీటికన్నా విశాలమైనది. ఈ జన్మలో తోటి మనుషులతో అనుబంధం ఈ జన్మతోనే సమసిపోతుంది. కొంతమంది భార్యాభర్తలు మనది విడదీయరాని అనుబంధం, జన్మజన్మల అనుబంధం అనుకుంటారు. కానీ జన్మజన్మల అనుబంధం సంగతి చెప్పలేం. వారు మనుషులుగానే పుడతారా లేదా అనేదే పెద్ద సందేహం. ఇంతకీ చెప్పొచ్చినది మానవ మాతృతో ఎంత గొప్ప అనుబంధం ఉన్నా అది ఈ జన్మతోనే ముగిసిపోతుంది. కానీ భగవంతునితో ఉన్న అనుబంధం మాత్రం మరింత పవిత్రమైనది. అందువల్ల భగవంతునితో అనుబంధాన్ని ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. భగవంతునికి చేసే ప్రార్థనలలో, ఓ దేవా, నేను వారితో ఉన్న అనుబంధపు మాయలో పడి నీతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోకుండా ఉండేలా చేయి. మనుషులతో నా అనుబంధం ఆగంతుకం, నీతో నా అనుబంధం స్వాభావికం. విరాట్ భక్తునికి ఈశ్వర అనుబంధం తంబూర శృతి లాంటిది. అతనికి ఎన్ని అనుబంధాలు వచ్చిపోయినా కూడా భగవంతునితో మాత్రం చెక్కు చెదరని అనుబంధం ఉంటుంది. అటువంటి భక్తుణ్ణి విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ సతతయుక్తానాం అన్నాడు. సతతయుక్తానాం పదం చాలా లోతైన, గంభీరమైన పదం. సతతయుక్తానాం అంటే భగవంతునితో తన అనుబంధం ఎన్నటికీ మర్చిపోనివాడు. ఈ అనుబంధం కూడా ఎవరో బలవంత పెడితే వచ్చినది కాదు.